హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఎప్పుడు చికెన్ ఫ్రైలే కాకుండా ఇలా ఒక్కసారి ఎగ్ కర్రీ కూడా ట్రై చేయండి. టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ కర్రీ ఒక్కసారి చేసుకొని తినండి, మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోవాలి. కొద్దిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటూ ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తురుముకున్న ఒక 2 ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే కర్రీ అనేది చాలా సూపర్గా వస్తుందన్నమాట. ఇవి కూడా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ అంటే పచ్చివాసన పోయి మంచిగా మగ్గాలి కదా. అందుకని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే అవన్నీ కూడా మాడిపోకుండా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఆనియన్స్ అన్నీ కూడా చాలా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగానే ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని ఒక గిన్నెలో బ్రేక్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగైతే మనకి త్వరగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకుంటూ మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్ వేసాం కదా, ఆయిల్ కొంచెం తక్కువ అవుతుంది. అందుకని ఈ ఎగ్ వేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటూ ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకొని మళ్ళీ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం బ్రేక్ చేసి వేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి, ఎందుకంటే మనం వేసిన ఉప్పు, కారం అన్నీ కూడా మంచిగా ఎగ్కి పట్టాలి కాబట్టి అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మంచిగా మగ్గిపోయింది, ఉప్పు, కారం అన్నీ కూడా పట్టాయి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఇంట్లో కూడా రెసిపీ ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.